తన బంగారం వస్తువు పడిపోతే లేదా డబ్బులు పడిపోతేనే ఇక్కడ ఈయన పరిస్థితి ఈ విధంగా కాలేదు. నేల రాలిన నిద్రగన్ని విత్తనాలు సేకరిస్తున్నారు. మండు టెండలో ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఈయన దుమ్ములో పొర్లుతూ విత్తనాలు అయితే సేకరించాల్సిన పని ఏమి ఉంది అని ఆయన్ని అడిగితే ఈయన మరెవరో కాదు, మన జీవి రామయ్య. ఈయన పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. ఈ విధంగా అందుకున్న తర్వాత కూడా ఆయన చేసే పనిని వదలకుండా ఇప్పటికీ 40 కిలోల విత్తనాలు అయితే సేకరించి ఈయన ఇంకా పోగు చేసి వర్షాలు పడ్డాక ఆ విత్తనాల అడవుల్లో అయితే వెదజల్లుతాడు. ఇంత స్వచ్ఛమైన మనస్తత్వం, పద్మశ్రీ అవార్డు తీసుకున్న తర్వాత కూడా ఈ విధంగా ఇటువంటి పరిస్థితి